పెదనాన్న బాగున్నావా? కిష్టిగా బాగున్నావా కూర్చో కూర్చో కూర్చో. ఏడు సంగతులు? ఊర్లో చిన్న పని పడి అలా వచ్చాను. ఊరు వాళ్ళని కూడా చూసి చాలా రోజులు అవుతుంది కదా, అలా చూసినట్టు ఉంటుందని. ఏ పని గురించి మద్రాసు వెళ్ళిపోయాం కదా, ఇక్కడ పిల్లలు ఉంచడం ఎందుకని చెప్పి అక్కడికే తీసుకెళ్ళి ప్రైవేట్ బడిలో చదివిస్తున్నాను. అక్కడ కొంచెం వాళ్ళు చదువైనా బాగుంటుంది కదా అని ఉద్దేశం. బాగానే ఉందిరా, సిటీలో పెద్ద చదువు చదివిద్దామని వెళ్ళావు. మరి ఏంటి చదివించావా లేదా? మరి మళ్ళీ వచ్చేసావు, ఏంటి సంగతి? అక్కడే ప్రైవేట్ స్కూల్లో హాస్టల్లో పెట్టి చదివిస్తున్నాను పెద్దనాన్న. దానికి ఫీజు కట్టాలంటేను కొంచెం డబ్బులు సర్దుబాటు అవ్వక మన ఊళ్ళో పొలం ఉంది కదా, అది తాకట్టు పెట్టి కొంచెం డబ్బులు పట్టుకెళ్దామని వచ్చి. ఈసారి కూడా నువ్వే కొంచెం సాయం చేసి పెట్టాలి. డబ్బులు ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు. పంట పండుతుంది, ఇస్తావు, నువ్వు ఎక్కడికి పోయి ఊరడివే. కానీ ఇన్ని లచ్చలెట్టి నువ్వు ఇప్పుడు అక్కడ ఆయన చదివించే బదులు మన బడిలో, మన ఊర్లో, మన గవర్నమెంట్ బడిలో చదివించుకోవచ్చు కదా. గవర్నమెంట్ బడిలో ఏం చెప్తారు పెద్దనాన్న, లక్షలు లక్షలు ఖర్చు పెట్టి చదువుతుంటే అక్కడే ఏం చదవట్లేదు సరిగానే. నీకు తెలియదే ఉంది, మా నాన్న చదువుకోలేదు, నేను చదువుకోలేదు. కనీసం ఆడైనా చదువుకొని బాగుపడతాడని ఇంత ఖర్చు పెట్టి ఇంత కష్టపడుతున్నాను ఆడి గురించి. విషయం చెప్తాను. ఇప్పుడు ప్రభుత్వ బళ్ళు ఇప్పుడు ఉన్నంత బాగా ఏ ప్రైవేట్ బడి కూడా లేదు. వాళ్ళకి నువ్వు ఒక్క పైసా కట్టక్కర్లేదు. అక్కడ నీకు 2 లక్షల రూపాయలు కాదు, ఫీజు అంటారు, యూనిఫారం అంటారు, పుస్తకాలు అంటారు, పెన్నులు అంటారు, యాత్రలు అంటారు, ఇదంటారు అదంటారు, తడిసి మోగుడు చేస్తారు. అవునా కదా? మరి మన ప్రభుత్వ స్కూల్లో, మన రాజ్యాంగ స్కూల్లో పిల్లలు చదువుకుంటున్నారు. ఆ పెద్ద చిన్న స్కూల్ ఉంది, వాళ్ళకి ఉదయాన్నే వెళ్ళగానే రాగిజావ ఇస్తారు, మధ్యాహ్నం రోజుకో రకం మెనూతో భోజనం పెడతారు, రోజు గుడ్డు ఉంటుంది, యూనిఫారం 3 జతలు ఇస్తున్నారు, షూలు ఇస్తున్నారు, సాక్స్లు ఇస్తున్నారు, పుస్తకాలు ఇస్తున్నారు, అచ్చు పుస్తకాలు ఇస్తున్నారు, రాసుకునే పుస్తకాలు ఇస్తున్నారు, డిక్షనరీలు ఇస్తున్నారు, ఇన్ని ఇస్తున్నారు. ఇది కాకుండా మళ్ళీ వాళ్ళకి బ్రహ్మాండమైన పరీక్షలన్నిటికీ ఉచితంగా కోచింగ్లు ఇస్తున్నారు. మరి ఇంత బాగా ఇక్కడ చెప్తున్నారు. పుస్తకాల లైబ్రరీ ఉంది, నెలకోసారి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. రక్తం తక్కువైతే వీళ్ళకి ఇచ్చి ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి మన స్కూల్కి వచ్చి డైరెక్ట్గా మాత్రలు ఇచ్చి వాళ్ళే వాళ్ళ పిల్లల నోట్లో వేసి వెళ్తున్నారు. వాళ్ళు ఇన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇంకా కాక స్కాలర్షిప్లు ఉన్నాయి. మీ పిల్లడు ఎలా చదువుతున్నాడో లేదో ప్రతి పరీక్ష అయ్యాక తల్లిదండ్రులను పిలుస్తున్నారు, మీటింగ్లు పెడుతున్నారు, పేరెంట్ మీటింగ్లు అని. ఎక్కడికక్కడ అన్నీ చెప్తున్నారు. ఒక్క పైసా నువ్వు ఖర్చు పెట్టక్కర్లేదే, అన్నీ వాళ్ళే ఫ్రీగా ఇస్తున్నప్పుడు నువ్వు బట్టలకని, దీనికని, దానికని బోళ్ళు డబ్బులు అప్పు చేసేసి కొనుక్కుని అక్కడ చదివించవలసినంత అవసరం ఉందా? ఒరే కిష్టిగా, డబ్బులు ఇవ్వడానికి నాకైతే అభ్యంతరం లేదు. కానీ పెద్దవాడిగా, నీ పెద్దనాన్నగా చెప్తున్నాను, శుభ్రంగా ఆయన కొడుకుని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చెయ్యి. ఏడాది సొంతూరు వదిలి వెళ్ళడం నాకు మాత్రం ఇష్టమా పెద్దనాన్న? అక్కడికి వెళ్తే 4 డబ్బులు సంపాదించుకోవచ్చు, పిల్లల్ని బాగా చదివించుకోవచ్చు అనే ఉద్దేశంతోనే కదా వెళ్ళాను. ఇక్కడ ఇన్ని సదుపాయాలు ఉన్న తర్వాత ఇంక అంత దూరం ఎందుకు వెళ్తాను? నువ్వు చెప్పినట్టు ఇక్కడే జాయిన్ చేస్తాను. నమస్తే మేస్టర్. ఈడు కిష్టిగాడని మా తమ్ముడు కొడుకండి. ఈడు పిల్లల్ని మద్రాసులో బోల్ డబ్బు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాడు. అక్కడ ఎందుకురా, మన రాజ్యాంగ స్కూల్లోనే చదివించవచ్చు కదా అని చెప్పి మీ దగ్గర తీసుకొచ్చాను. అయితే ఇంగ్లీష్ అది బాగా నేర్చుకుంటారు కదా, మీకు తెలియదు ఈ రోజుల్లో ఇంగ్లీష్ రాకపోతే ఎందుకు పనిచేయాలంట కదా అందరూ. మనకు ఉన్నదే ఇంగ్లీష్ మీడియం స్కూల్. బిల్డింగ్స్ కాంపిటీషన్ అయిందే, మన స్కూల్లో ఫస్ట్ వచ్చింది మండల స్థాయిలోనే. అదే నీకు దాని గురించి వరి అవసరం లేదురా. మన ఆడేసుకోగానే గుర్తొచ్చింది, మీ కొడుకు బ్రహ్మాండ వాళ్ళు రెడీ పడుతున్నాడురా. ఏనా గేమ్స్ అది వెళ్ళాడా? అదే పోటీకి వెళ్ళి వెళ్తున్నాడా? ఇంకెక్కడ ఆడుకుంటాను, ఆడితే చదువు పాడైపోద్దని చెప్పి అక్కడ ఆటలు అయ్యి ఉండవు, అంతా చదువు నుంచి రాత్రి చదివే. ఇదండి మేస్టర్ వార్స్. మన స్కూల్ కుర్రాడు సాయిగాడు మనకి నేషనల్ సెలెక్ట్ అయ్యిందండి. మా ఫీల్డ్ మ్యాచ్ మాయించి సహకరించారు. అమ్మానికి వెళ్ళాడు. మన స్కూల్లోనే కబడ్డీ ఉంది, ఖోఖో ఉంది, అన్ని కిట్లు ఉంది, క్రికెట్ కూడా ఉంది. గవర్నమెంట్ అన్ని సదుపాయాలు కూడా కల్పిస్తుందండి. మంచి దూరం ఉంది, ఆటలు పాటలు అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి అన్నమాట. అలా మా వాడు కొంచెం నెమ్మద బాగా చదవలేకపోతున్నారు. అదే ప్రైవేట్ స్కూల్లో అయితే కొంచెం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని చదివిస్తారు కదా అని చెప్పి డబ్బులు పోయినా చదివిస్తున్నాను. అదే గవర్నమెంట్ వల్ల అయితే బాగా చదివిన వాళ్ళు పర్వాలేదు, నాలా మా వాళ్ళకి బాగా చదవలేని మీద సరిగ్గా శ్రద్ధ చూపుతారు చూపడానికి చిన్న భయంతో జాయిన్ చేయలేదు. కాదు, మన స్కూల్లోనే కూడా ఉదయం సాయంకాలం స్టడీ అవర్స్ పెట్టామమ్మా. ఎవరైతే బాగా చదువుకుంటున్నారో వాళ్ళందరూ కూడా స్పెషల్ తరగతి కూడా ఇస్తున్నాం. మీకు తెలిసే లేదు, ప్రతి ఆదివారం కూడా స్పెషల్ క్లాసులు పెడుతున్నాం. వాళ్ళకి మంచి భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఉపాధ్యాయులు అందరూ కూడా మంచిగా కష్టపడుతున్నాం. జాయిన్ చేయ నీకు బ్రహ్మాండంగా ఉంటుంది. కల్పించినప్పుడు ఖచ్చితంగా నేను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పిస్తాను సార్.
ఓకే థ్యాంక్స్ అన్న. నమస్కారం. ఓకే ఓకే నమస్కారం. నా పేరు దొడ్డప్పారావు. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాజాం హై స్కూల్లోని ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. నేను 36 సంవత్సరాలు సర్వీస్కి వెళ్ళి ఉన్నాను. ప్రభుత్వ పాఠశాలలోనే మీ విద్యార్థులందరినీ కూడా చేర్పించవలసిందిగా వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. నమస్కారం. నా పేరు సత్యప్రసాద్. ఇక్కడ నేను భౌతిక శాస్త్రం అంటే ఫిజికల్ సైన్స్ టీచ్ చేస్తూ ఉంటాను. నాకు 24 సంవత్సరాలు ఒక ఫిజిక్స్ అధ్యాపకుడిగా నాకు అనుభవం ఉంది. ఇది ప్రభుత్వ బడి, మన బడి, మీ బడి. మీ పిల్లల్ని తప్పకుండా మా పాఠశాలలో జాయిన్ చేయండి. ధన్యవాదాలు.